కుర్రోడు కిరాణా షాప్లో పనిచేస్తున్నాడు. ఆ కిరాణా షాప్ ఓనర్ ఏమో 40 సంవత్సరాలుగా కిరాణా కొట్టు పెట్టుకుని నడిపించుకుంటున్నాడు. ఆ కిరాణా కొట్టు ఓనరు ప్రతిరోజు 100 అబద్ధాలు ఆడతాడు. అదే అబద్ధాలు ఈ కుర్రోడు కూడా నేర్పించి, నువ్వు కూడా అబద్ధాలు ఆడాలిరా, అబద్ధాలు ఆడకుండా మనం వ్యాపారం చేయలేము, అబద్ధాలు ఆడకుండా కిరాణా కొట్టు నడిపించలేము, కాబట్టి నువ్వు కూడా అబద్ధాలు ఆడాలి. ఆ కుర్రోడు పాపం ఇంక తప్పని పరిస్థితిలో అబద్ధం ఆడిన ప్రతిసారి నిలబడిపోయేవాడు. చచ్చా మళ్ళీ అబద్ధం ఆడాను, చచ్చే అసలు అలా అంటాడు, అబద్ధం ఆడొచ్చా, దేవుడు చూస్తున్నాడు కదా అని చెప్పి ఒక మూలకెళ్ళి తను తిట్టుకునేవాడు. చిచ్చి అలా చేయకుండా ఉండాల్సింది. రే ఏంట్రా, ఈయనొకడు మళ్ళీ వెళ్ళేవాడు. ఏంట్రా, ఏం లేదులేండి, నా మనసు అంతా బాగాలేదు. ఏమైందిరా, మళ్ళీ అబద్ధం ఆడాను. ఒరే అబద్ధం ఆడితే మనసంతా బాగుపడడం ఏంట్రా, నా మనస్సు ఒప్పుకోవట్లేదండి, నా మనస్సాకి గద్దిస్తుందండి. ఒరే పిచ్చోడా, 40 సంవత్సరాలుగా కిరాణా కొట్టు పెట్టా, రోజు కనీసం 100 అబద్ధాలు ఆడతా, ఎప్పుడు నాకు బాగా అనిపించలేదురా, ఎప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దించలేదురా. నీకేంట్రా చిన్న అబద్ధం ఆడితే మనస్సాక్షి గద్దిస్తుంది, మనసు పాడైపోయింది, చిచ్చి చాచా అంటావేమిట్రా అని అంటే వాడు ఏమని చెప్పాడు తెలుసా అండి? సార్, చచ్చిపోయిన శవం మీద 10 బియ్యం బస్తాలు పడేశారు అనుకోండి, అదేం చేస్తా చెప్పండి? ఒరే చచ్చిపోయిన దానికి చలనమే ఉంటుందిరా. చచ్చిపోయారు కాబట్టే మీరు చలనం లేదు, ఇంకా బతుకున్నాను కాబట్టే నా మనస్సాక్షులను గద్దిస్తుంది, అందుకే ఏడుస్తున్నా. ఈరోజు మనలో ఎంతమంది మనస్సాక్షి బతుకుందే? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, నోరు పడేసుకుంటున్నప్పుడు, ఎదుటి వారిని గాయపరుస్తున్నప్పుడు, అబద్ధం చెప్తున్నప్పుడు, అపవిత్రమైన వాటిని చూస్తున్నప్పుడు, నీ శరీరాన్ని మలినం చేసుకుంటున్నప్పుడు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా? ఆ గద్దింపుకు లోబడి ప్రభువా నన్ను క్షమించో, మళ్ళీ తప్పు చేశానయ్యా, మళ్ళీ పాపం చేశానయ్యా అని మోకాల మీద పడుతున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? మీ హృదయము మీ మీద దోషారోపణ చేసిన ఎడలా దేవుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడండి.